రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, బుధవారం లోకసభలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. 15 గంటల 41 నిమిషాల సుదీర్ఘమైనటువంటి చర్చ తరువాత లోకసభ వక్ఫ్ సవరణల చట్టాన్ని ఆమోదించింది. వక్ఫ్ పేరిట ఇష్టారాజ్యం చేసేటటువంటి అధికారాన్ని కల్పించిన 2013లో తీసుకొచ్చినటువంటి సవరణలు ఏవైతే ఉన్నాయో వాటిని నిష్ప్రభావి అంటే వాటిని పూర్వపక్షం చేస్తూ వాటి స్థానంలో ఈ కొత్త సవరణలు వచ్చినాయి. మొత్తము వక్ఫ్ బోర్డు యొక్క కాన్స్టిట్యూషన్ దగ్గర నుంచి అనేక విషయాల్లో పారదర్శకతని తీసుకొచ్చే దిశగా ఈ బిల్లు వచ్చింది. బిల్లు ఆమోదం పొందింది లోకసభలో. 288 ఓట్లు అనుకూలంగా వచ్చినాయి, 232 వ్యతిరేకంగా వచ్చినాయి. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే లోకసభలో ఎన్డీఏ కూటమి యొక్క మొత్తం సంఖ్య 293. 293లో ప్రధానమంత్రి నిన్న సభలో లేరు, అదేవిధంగా స్పీకర్ ఓటు వేయరు. 3 సభ్యులు వివిధ కారణాల వల్ల, ఆరోగ్య కారణాల వల్ల, విదేశాల్లో ఉన్న కారణాల వల్ల వీళ్ళు ఓటు వేయలేదు. సో 5 ఓటు వేయకపోయినప్పటికీ 293 సీట్లలో 288 ఓట్లు అంటే మెజారిటీ తోటి దీన్ని పాస్ చేయించుకోగలిగింది ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమికి కలిసి వచ్చిన విషయం ఏంటంటే తెలుగుదేశం కావచ్చును, అదేవిధంగా నితీష్ కుమార్కి చెందిన జనతాదళ్ యూ కావచ్చును, చిరాగ్ పాస్వాన్కి చెందినటువంటి లోక్ జనశక్తి పార్టీ కావచ్చును, ఈ 3 పూర్తిగా ఎన్డీఏ కూటమితో పాటు నిలబడ్డాయి. విపక్షాలు 232 సభ్యులుంటే 232కి 232 ఓట్లు పడ్డాయి. అంటే మైనారిటీలకు సంబంధించిన విషయంలో ఎంతటి ఏకాభిప్రాయం ఉందో ప్రజలకు కనిపించిందంటే, ఇదే వేరే ఏదన్నా హిందువులకు సంబంధించినటువంటి ఇష్యూ వస్తే విపక్షం ఈ రకంగా వ్యవహరిస్తుందా? విపక్షము ఏ సంకేతం పంపింది? రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ముస్లిం ఓట్ల కోసము చేసినటువంటి ఒక ప్రయత్నంలాగా కనిపిస్తుంది. 232 అవుట్ ఆఫ్ 232 ఒకవైపు ఉండడం ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతాన్ని తెలియజేస్తుంది. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు రెండవ ప్రధానమైన ఘట్టం ఏంటంటే రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టడం. అది గురువారం జరుగుతుంది. అక్కడ కూడా సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది. లోక్సభలో లాగానే సభ్యులందరికీ తమ తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం లభిస్తుంది. వాటికి జవాబులు వస్తాయి, ఆ తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్లో ప్రభుత్వం విజయం సాధిస్తుందా లేదా? ఇది చాలామంది మనస్సులో ఉన్నటువంటి ప్రశ్న. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే ఎన్డీఏ కూటమి చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా సులభంగా ఈ బిల్లుని ఆమోదింపజేసుకుంటుంది. ఎందుకంటే 245 సీట్లు ఉండాలి, కానీ సభ్యుల మరణం కావచ్చును, రాజీనామాలు కావచ్చును, కాలపరిమితి ముగిసిపోయినటువంటి సీటు కావచ్చును. ఉదాహరణకు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ఒక అభ్యర్థి కాలపరిమితి జనవరిలో ముగిసింది, ఇంకా అక్కడ ఉప ఎన్నిక జరగవలసి ఉంది కాబట్టి ఆ సీటు వేకెంట్గా ఉంది. ఇట్లా మొత్తము ఒక 9 సీట్లు పోగా 236 ఉంది. ఈ 236 సీట్లో ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలన్నట్లయితే ప్రభుత్వానికి 119 సీట్లు కావాలి. కానీ ప్రస్తుతము దానికి 125 ఓట్లు ఉన్నాయి. 125 ఓట్లు ఎన్డీఏ కూటమింది. లోకసభలో లాగానే అన్ని పార్టీలు కలిసికట్టుగా వేసినట్టయితే 125 ఓట్లు రావడం ఖాయం. తద్వారా ఈ బిల్లు ఆమోదింపజేసుకుంది. విపక్షానికి ఇండి కూటమికి 95 సీట్లు ఉన్నాయి. ఒక 16 సభ్యులు మాత్రం ఇప్పటి వరకు తాము ఓటు ఎవరికి వేస్తామన్నది ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. అందులో వైఎస్ఆర్సీపీ ఉంది, అన్నా డిఎంకే ఉంది. అన్నా డిఎంకే తమిళనాడులో బీజేపీతో పొత్తు కోరుకుంటుంది కాబట్టి ఆ పార్టీ ఏ రకంగా వ్యవహరిస్తుంది? వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి సభ్యులు లోకసభలో ఏ రకంగానైతే బిల్లుకి వ్యతిరేకంగా ఓటేశారో అలాగే రాజ్యసభలో కూడా ఉంటారా లేక వాకౌట్ చేస్తారా, ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. రాజ్యసభలో చూసినట్టయితే ఎన్డీఏ కూటమికి బీజేపీకి 98, జేడీయూకి 4, ఎన్సీపీ
అజిత్ పవార్ వర్గానికి 3, టీడీపీకి 2, జనతాదళ్ సెక్యులర్ కర్ణాటకకు చెందిన దేవగౌడ పార్టీకి 1 సీటు, శివసేన ఏకనాథ్ షిండే గ్రూప్కి 1 సీటు, ఆర్పిఐ రామ్దాస్ అఠావళే 1 సీటు, ఏజీపీ అస్సాం గణ పరిషత్ 1 సీటు, అదే ఆర్ఎల్డి రాష్ట్రీయ లోకదల్ 1 సీటు, యూపీపీఎల్, ఆర్ఎల్ఎం, పిఎంకే పట్టాలి మక్కల్ కచ్చి, టీఎంసీఎం, అదేవిధంగా ఎన్పీపీ నేషనల్ పీపుల్స్ పార్టీ పూర్ణ సాంగ్మా మాజీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి చెందినటువంటి పార్టీ, ఆయన ఇప్పుడు లేరు, ఆయన కుమారుడు పరిపాలిస్తున్నారు, మేఘాలయ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 2 ఇండిపెండెంట్లు, 6 నామినేటెడ్ మెంబర్స్, మొత్తం అంతా కలిపితే 125 సీట్లు అవుతున్నాయి. అదేవిధంగా ఇండి బ్లాక్కి కాంగ్రెస్కి 27 సీట్లు ఉన్నాయి, తృణమూల్ కాంగ్రెస్కి 13 ఉన్నాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి 10 ఉన్నాయి, 11 ఉండాలి, ఒకరి కాలపరిమితి ముగిసింది కాబట్టి 10 అయినాయి. సమాజ్వాదీ పార్టీకి 4 ఉన్నాయి, వైఎస్ఆర్సీపీకి 7 ఉన్నాయి, అదేవిధంగా ఆర్జేడీకి 5 ఉన్నాయి, రాష్ట్రీయ జనతాదళ్ బీహార్కి చెందినటువంటి పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చాకి 3, సిపిఐఎంకి 4, కేరళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, సిపిఐకి 2, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కి 2, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ గ్రూప్కి 2, శివసేన ఉద్ధవ్ ఠాకరే 2, ఏజీఎం, ఎండిఎంకే, కేసీఎం, ఇండిపెండెంట్స్ వీళ్ళంతా కలిపి 95 సీట్లున్నాయి. ఒక 16 ఇందులో బీఆర్ఎస్, మన రాష్ట్రానికి చెందినటువంటి బీఆర్ఎస్కి 4 రాజ్యసభ సీట్లు ఉన్నాయి, బీఎస్పీకి 1 ఉంది, బీజేడీ ఒరిస్సాలో నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్కి చెందిన పార్టీ, దీనికి 7 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతము బీజేడీ గతంలో లాగా ఎన్డీఏ కూటమితోటి సన్నిహితంగా ఉండడం లేదు కాబట్టి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది. అన్నాడీఎంకేకి 4 ఉన్నాయి. వీళ్ళు ఈ 16 మంది ఎటు వేస్తారు, 16 మంది ఓటింగ్ వేయకపోయినా, లేకపోతే ఇందులో కొందరు అభిప్రాయాన్ని మార్చుకుని ఎన్డీఏకి వేసినా కూడాను మెజారిటీ మారేటటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడాను రాజ్యసభలో కూడా ఈ వక్ఫ్ చట్టము, సవరణ చట్టము ఆమోదం పొందుతుంది. పొందిన తర్వాత ఇది డ్యూ ప్రాసెస్లో భాగంగా ఇది యాక్ట్గా మారుతుంది. చట్టంగా మారిన తర్వాత దీనిని మేము ఆమోదించము, వ్యతిరేకిస్తాము, పాటిస్తాము అన్నటువంటి వాళ్ళందరూ కూడాను రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ చట్టాన్ని పాటించి తీరాలి. అన్నిటికన్నా తమాషా పరిస్థితి కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం. వాళ్ళైతే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసి వక్ఫ్ సవరణల్ని మేము వ్యతిరేకిస్తామని తీర్మానం చేశారు. కేంద్రము చట్టం చేసిన తరువాత తాము చేసినటువంటి ఈ తీర్మానాన్ని తమ చేతులతోనే చెత్తబుట్టలో దాఖలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వారికి వస్తుంది. ఎందుకంటే చట్టాన్ని మేము పాటించము అంటే భారత రాజ్యాంగాన్ని పాటిస్తామని చేసినటువంటి ప్రతిజ్ఞకి ఇది వ్యతిరేకమవుతుంది. దాని పరిణామాలు ఏమిటో ఇన్నేళ్లు రాజకీయాలు చేసినటువంటి ఈ పార్టీలకు తెలియకుండా ఉండవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.